అథ్లెటిక్స్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖమ్మం జిల్లాలోని సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి కావడం లేదని పోరుబాట పట్టారు సిపిఎం నేతలు. కాంట్రాక్టర్ చేపడుతున్న నాసిరకం పనులపై నిరసన తెలియజేశారు. మరిన్ని వివరాలు ఖమ్మం నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో క్రీడాకారులకు కొదవలేదు. ఏ క్రీడలో పాల్గొన్నా కానీ మెడల్ని ఖచ్చితంగా సాధించిన దాఖలాలు చరిత్ర ఎంతో ఉంది. అయితే అథ్లెటిక్స్ సంబంధించి ఖచ్చితంగా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మెడల్ రావాలి అంటే దానికి సంబంధించిన ఒక ట్రాక్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను ఏర్పాటు చేయడం కోసం మున్సిపల్ శాఖ తరపు నుంచి 8.5 కోట్ల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. ఈ పనులు ప్రారంభించారు. 8.5 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత కూడా ఈ పనులు మధ్యలో ఆగిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన అనేక మంది అథ్లెటిక్స్ అందరూ కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకు అనంటే మట్టి గ్రౌండ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్లకు ఇబ్బందులు తలెత్తి ఎక్కడ ఎలాంటి గుంత ఉందో తెలియక వాళ్ళు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సింథటిక్ ట్రాక్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. దానికోసం అని చెప్పేసి 8.5 కోట్ల రూపాయలను కూడా ఇక్కడ వెచ్చించారు. అయితే దీనికి సంబంధించి పనులు ఇంకా పూర్తి కాలేదు, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు అనేక మంది క్రీడాకారులు ఉన్న మైదానం కూడా పోయింది అని చెప్పేసి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. ఉన్నదాన్ని కూడా తీసేసి సింథటిక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఈ పనుల్లో పురోగతి సాధించలేకపోయారు. అయితే దీనికి సంబంధించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రధానంగా సింథటిక్ ట్రాక్ సంబంధించి మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఖమ్మం నగరంలో సర్దార్ పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పడేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఈ స్టేడియంలో ఈ సింథటిక్కి సంబంధించిన ఏదైతే ట్రాక్ చేశారో ఇది ప్రజలకి కాకుండా ప్రధానంగా క్రీడాకారులకి అట్లనే గేమ్స్ ఆడేవాళ్ళకి ఉపయోగపడాలి. కానీ ఆచరణలో చూస్తే దాదాపుగా 8 నెలల క్రితం 8.5 కోట్లతో ఇక్కడ ఈ ట్రాక్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంతవరకు సగం మాత్రమే ఈ ట్రాకు మొదలైంది, ఇంకా సగం కావాలి. దాంతోపాటు ఇక్కడ నాణ్యత కానీ నాసిరకం పనులు జరుగుతున్నాయని కూడా నిన్న మొన్న కొన్ని మీడియా సంస్థలు కూడా వార్తలు వస్తున్నాయి. అందుకని దీని మీద జిల్లాధికారులు కానీ అట్లనే మంత్రి గారు ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించి విచారణ జరపాలి. ఏదైతే సింథటిక్ ట్రాక్ సంబంధించి క్రీడాకారులు ఉపయోగపడే విధంగా దీన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఉన్న గేమ్ సంబంధించి ఇక్కడ ఇంతకుముందు చాలా గేమ్స్ ఈ స్టేడియంలో జరిగాయి, ఇప్పుడు అవి జరగకుండా ఉంటున్నాయి. అందుకని దీన్ని వెంటనే ఈ పనులు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 8.5 కోట్లు అంటే చాలా ప్రజలకు సంబంధించిన నిధులు ఇవి. ఇంత పెద్ద మొత్తంలో ఈ నిధులతో దీన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇది క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఆచరణలో చూస్తే మాత్రమేమో 8.5 కోట్లు ఇప్పటికే డబ్బులు అయిపోయినాయి. మొన్న జరిగిన కొన్ని మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా ఈ ఉన్న 8.5 కోట్లు కూడా సరిపోవు, ఇంకొక 1.5-2 కోట్లు విడుదలని చెప్పేసి కాంట్రాక్ట్ చెప్తున్నట్టుగా డిమాండ్ బయటకు వస్తుంది. ఇది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు. ఇంత పెద్ద ఎత్తున నిధులు శాంక్షన్ అయిన తర్వాత ఈ ట్రాక్కి ఇన్ని కోట్లు ఖర్చు కాదని కూడా బయట చర్చలు నడుస్తున్నాయి. అందుకని దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. వెంటనే ఇచ్చిన డబ్బుల్ని నిధుల్ని వెంటనే దీని కోర్టుకు సంబంధించి నిర్మాణం పూర్తి చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన ఒక టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన దానికి వాళ్ళు ఒప్పుకోనే దీనికి టెండర్లు వేశారు. మళ్ళీ ఇప్పుడు నిధులు సరిపోలేదని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది దోచుకోవడానికి తప్ప ప్రజల సొమ్ముని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేసేటట్టుగా లేదు. దీని మీద అధికారుల అజమాయిషీ పూర్తిగా వైఫల్యం చెందింది. దీని ఎమ్మటే అజమాయిషీ రావాలి. నిధులు ఇప్పటికే 8.5 కోట్లు వచ్చినా ఇంకా 1.5 కోట్లు కావాలంటే దాని ఉద్దేశం వీళ్ళు పంపకాల్లో తేడా ఉన్నది, పనుల నాణ్యతని విస్మరించారు. ప్రజల మనోభావాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారుల మనోభావాలను పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి ఈ కార్యక్రమం నడుస్తుంది. దీని తక్షణమే అధికారులు వెంటనే పరిశీలన చేయాలి, పనులను వేగవంతం చేయాలి. లేని పక్షాన ఆందోళన కార్యక్రమం కాదు, రానున్న కాలం పోరాటం చేస్తాం. ఇది ఉన్నటువంటి స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించాలి. కమిషనర్ గారు వెంటనే దృష్టి పెట్టి రేపటి నుంచి ఈ పనులను వేగవంతం అయ్యేటట్టుగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఓవైపు ప్రభుత్వం క్రీడాకారులను ఉద్దేశించి కోట్ల రూపాయల నిధులు వెచ్చించి మైదానాలు నిర్మాణం చేపడతా ఉంది. అయితే కోట్ల రూపాయల నిధులు తీసుకున్న కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేస్తున్నా కానీ అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పనులు కాంట్రాక్టర్లు లేట్ చేయడం వల్ల వర్షాల వల్ల బేసిక్ లేయర్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల మళ్ళీ కూడా ఇంకొక లేయర్ మొదటి నుంచి వేయాల్సి వస్తుంది. దీనివల్ల ఆదాయాన్ని డబ్బులు అనేది ఖర్చు అదనంగా అవుతూ ఉంటుంది. దీని మీద మళ్ళీ బడ్జెట్ పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పూర్తిగా కాంట్రాక్టర్ల యొక్క పని తొందరగా చేయకపోవడం వల్ల జరిగేటువంటి నిర్లక్ష్యం. కాబట్టి దీనికి బాధ్యత కాంట్రాక్టర్లే వహించాల్సిన అవసరం ఉంది. ఈ పనులు లేట్ కావడం వల్ల ఖమ్మం నగరంలో క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో
ఇప్పుడు చేసేటువంటి కాంట్రాక్టుల పని నిర్లక్ష్యానికి వీళ్ళని తప్పించి తక్షణమే ఇంకో కాంట్రాక్ట్ కేటాయించి పనుల్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే అనేక మంది క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చించినప్పటికీ ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు సింథటిక్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయడంలో కొంత అలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ అనేక మంది పర్యవేక్షణ లేకపోవటం వల్లనే ఇలాంటి ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు మేల్కొని ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.